ఇలా చూసారా గోంగూర పప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ రెసిపీ గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మామూలుగా గోంగూర పప్పు కుక్కర్లో చేసేటప్పుడు పప్పు, గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిరప, టొమాటో ఇలా గోంగూర పప్పుకి అవసరమైన అన్ని పదార్థాలు ఒకేసారి వేసి ఉడికిన తర్వాత తాళం పెట్టుకుంటాం కదా, అలా చేసినా బాగుంటుంది. కానీ ఇక్కడ నేను చూపించే విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో రుచిగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, గోంగూర పప్పు తయారు చేయడం మొదలు పెట్టేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో కందిపప్పు వేసి కాస్త దూరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను 3/4 కందిపప్పు, 3/4 కప్ కందిపప్పు అంటే 3/4 కప్ కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పు కాస్త తక్కువ మంట మీద దూరగా వేయించుకుంటే గోంగూర పప్పు కూడా చాలా టేస్టీగా వస్తుంది. లైట్గా దూరగా వేయించుకోవాలి. కందిపప్పు మాడిపోకుండా చూసుకోవాలి. పప్పు మాడితే గోంగూర పప్పు టేస్ట్ మారుతుంది. ఇలా చూసారా, ఇలా కాస్త దూరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన ఈ కందిపప్పుని వేరే గిన్నెలో వేసుకుని శుభ్రంగా వాటర్తో కడగాలి. ఇప్పుడు ఇందులో అంటే శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 2.5 కప్పుల నుంచి 3 కప్పుల మధ్యలో వాటర్ పోసుకొని ఒక అర్ధగంట పాటు నానబెట్టుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ గోంగూర కట్టను తీసుకుని ఆకులు రెడీ చేసుకుని వాటర్తో శుభ్రం చేసి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూరని ఏదైనా గిన్నెలో వేసుకోవాలి. నేను ఇక్కడ మట్టి పాత్రను వాడుతున్నాను. గోంగూర కానీ తోటకూర కానీ ఏదైనా సరే ఏ రకమైన ఆకుకూరలు చేసేటప్పుడు మట్టి పాత్ర ఉపయోగిస్తే దాని టేస్టే వేరుగా ఉంటుంది. సో ఇలా ఆకుకూర అంతా వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం అంటే మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇందులో వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కట్ట ఆకు తీసుకున్నాను కదా, సో దానికి 1.5 కప్పుల వాటర్ పోసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకపెట్టుకున్నాను. తర్వాత కుక్కర్ తీసుకుని అందులో వేయించి నానపెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్పు కందిపప్పుని 2.5 నుంచి 3 కప్పుల వాటర్ పోసుకుని నానపెట్టుకున్నాను కదా, ఆ వాటర్తో పాటు కందిపప్పుని కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 6 నుంచి 8 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. కారాన్ని బట్టి పచ్చిమిర్చిని ఎక్కువ తక్కువ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 2 టొమాటోస్ తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది, టొమాటోస్ కూడా వేసాం కదా, చింతపండు అక్కర్లేదు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. బట్ ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేస్తేనే గోంగూర పప్పు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఉప్పు యాడ్ చేసేటప్పుడు కాస్త చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇంతకుముందు గోంగూర ఆకుతో పాటు అంటే ఉడకపెట్టినప్పుడు అక్కడ కూడా ఉప్పు యాడ్ చేశాం కదా. ఇప్పుడు వెయిట్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుందాం. సో 4 విజిల్స్ వచ్చేసాయి కదా, ఇప్పుడు మంటని ఆఫ్ చేసుకుని కుక్కర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న ఆకుకూరని చెక్ చేసుకుందాం. ఇలా చూసారా, గోంగూర చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఇలా ఒక పప్పు గుత్తితో మెదుపుకోవాలి. పప్పు గుత్తి అందుబాటులో లేకపోతే మిక్సీలో వేసుకొని పల్స్ మోడ్లో ఒక 5 నుంచి 6 సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గోంగూరని ఒక 80% వరకు పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పూర్తిగా మెత్తగా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇలా చూసారా, ఇలా పేస్ట్ చేసుకోవాలి. మన గోంగూర పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుని స్టీమ్ చెక్ చేసుకుని కుక్కర్ మూత తీసి పప్పుని చెక్ చేసుకుందాం. ఇలా చూసారా, పప్పు కూడా మనకు కావాల్సిన విధంగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పును కూడా ఒక 80% వరకు మెదుపుకోవాలి. ఆ పప్పు కూడా మరి మెత్తగా మెదపాల్సిన అవసరం లేదు, అక్కడక్కడ పలుకులు కనబడుతూ ఉండాలి. ఈ పప్పుతో పాటు గోంగూరను కూడా వేసుకుని కుక్కర్లో వేసుకుని ఉడకపెట్టుకోవచ్చు. కానీ అలా చేస్తే గోంగూరకున్న గ్రీన్ కలర్ ఉంటుంది చూసారా, అది పోతుంది. గోంగూర పప్పు కర్రీ కలర్ కూడా పేల్ అవుతుంది. ఇలా గోంగూరని మూత పెట్టకుండా వేరుగా ఉడకపెట్టుకుంటే గ్రీన్ కలర్ అలానే ఉంటుంది. ఇలా చూసారా, గ్రీన్ కలర్ ఎంత బాగుందో. గోంగూర పప్పు కర్రీకి కూడా
మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ గోంగూరకి మెదుపుకొని రెడీగా చేసి పెట్టుకున్న పప్పు పేస్ట్ని వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూసారా, పప్పు గోంగూర చక్కగా మిక్స్ అయింది. ఇప్పుడు ఈ పప్పు గోంగూర మిశ్రమాన్ని మంట మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 నుంచి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇది ఇలా రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత కచ్చాపచ్చాగా పొట్టుతో పాటు దంచుకున్న 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని వీటినన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ ఇంగువ వేస్తే గోంగూర పప్పుకి మంచి అరోమా వస్తుంది. దోరగా వేగిన ఈ పోపుని రెడీ చేసుకున్న పప్పు గోంగూరకి కలుపుకోవాలి. ఆహా, గోంగూర పప్పు మీద వేడివేడి తాళింపు పడగానే ఎంత మంచి అరోమా వస్తుంది. అరోమాతో పాటు పర్ఫెక్ట్ గోంగూర పప్పు టేస్ట్ రావాలి అంటే ఉప్పుని మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ, అంటే కరెక్ట్ పర్ఫెక్ట్ సార్నెస్ టేస్ట్ మనకు వచ్చే వరకు మనం ఉప్పుని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఉప్పు పర్ఫెక్ట్గా పడితేనే గోంగూర పప్పు కర్రీలో పుల్లతనం ఉంటుంది చూసారా, అది పర్ఫెక్ట్గా మనకు రుచి తెలుస్తుంది. అంతే అండి, మన గోంగూర పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో పాటు కాస్త నెయ్యి వేసుకొని ఈ కర్రీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.